హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమేగిన నవల 28వ భాగం. ఆ మాటలు తమనుద్దేశించే ఎక్కుపెట్టిన బాణాలని ఇద్దరికీ అర్థమైంది. ఇంకేమన్నా ఆయనకు కోపం వస్తుందన్న భయంతో ముఖాలు దించుకున్నారు. మీకు తెలియని విషయాలు అక్కడ చాలా జరుగుతున్నాయి. ఆ పైన కరెంటు కోత వేరే. ఆ టార్చర్ భరించలేను, అందుకే వచ్చేశాను అన్నాడు. ఏం జరిగాయి డాడీ? ఏమైంది? వెంటనే అడిగింది శివాని. ఏమైనా అవుతుందమ్మా. మనం అప్రయోజకులం అయినప్పుడు అయిన వాళ్ళకు కూడా లోకువైపోతాం. ఇక్కడికి వచ్చి బాధ్యత లేకుండా డబ్బు పాడి చేసి మీరు, షేర్ల వ్యాపారంలో కోట్లు కూడా పోగొట్టుకొని నేను వాళ్ళకి లోకువైపోయాం. పైగా మాట్లాడుతున్నారు అంతే. మీ అత్తయ్య అన్న మాటలు నా గుండెల్ని ముక్కలు చేశాయి. సొంత చెల్లెలయ్యి ఉండి కూడా అలా అనడానికి నోరెలా వచ్చిందో అర్థం కావటం లేదు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. తమకు తెలిసి అక్కడ గొడవలేమీ జరగలేదు. మరి దేని గురించి ఆయన చెబుతున్నాడో అర్థం కాలేదు. చూస్తుంటే అన్నా చెల్లెళ్ళిద్దరూ గొడవపడినట్లు అర్థమవుతుంది. డాడీ, అత్తయ్య ఏమన్నారు? కుతూహలంగా అడిగాడు అనంత్. ఏమన్నా అంటుందిరా, మనం ఇప్పుడు ధనికులం కాదు కదా. మాటల సందర్భంలో మీ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. నా ముఖం కూడా చూడకుండా ఏమందో తెలుసా? కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుందామంటే మీకిష్టమున్నా మాకిష్టం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏముందని పెళ్లి చేయాలి? పైగా ఎలాగైతే చేసుకోమన్నావు? బాధ్యత లేని పిల్లల్ని. రేపు అమ్మ వచ్చి చెప్పినా వినను. మా పిల్లల మీద ఆశలు పెట్టుకోవద్దు అంటూ కట్టె విరిచినట్టు ముఖం మీదే మాట్లాడేసింది. ఆ మాటలు వింటూ కూర్చున్నారంతే. అన్నయ్య గాని, వదిన గాని, బావ రఘునాథ్ గాని ఎవరూ అడ్డు చెప్పలేదు. పైగా వాళ్లే తగిన సంబంధం చూసి మీ పెళ్ళిళ్ళు చేస్తారట. ఇంత జరిగాక అక్కడ ఎలా ఉండగలను? మీరే చెప్పండి అన్నాడు ఆవేదనగా. ఆ మాటలకు అనంత్ ఆవేశపడిపోయాడు. మీరు బాధపడకండి డాడీ. వాళ్ళ సంబంధం చేసుకోవాలనే ఆలోచన మాకు లేదు. మిమ్మల్ని అంత మాట అన్నాక ఇక వాళ్ళ ముఖం కూడా చూడనవసరం లేదు అన్నాడు ఆవేశపడిపోతూ. కానీ శివానికి ఇదంతా జరిగిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఆమెకి తెలివితేటలు ఎక్కువే. అదేమిటి? ఆ ఇంట్లో వాళ్ళకెంత హక్కు ఉందో మనకి అంతే ఉంది. వాళ్ళేదో అన్నారని మనం బయటికి రావడం ఏంటి? అమెరికాకి ఫోన్ చేసి నానమ్మతో మాట్లాడదాం అంది. అదొక్కటే తక్కువ. ఇప్పటికే షేర్లలో డబ్బు పోగొట్టుకున్న చవటనని తిట్టిపోసింది. ఇప్పుడు ఫోన్ చేసి తిట్లు తినాలా? ఏం పర్వాలేదు, మనం బ్రతకగలం. అవును, నా దగ్గరున్న డబ్బంతా ఈ సూట్కి అడ్వాన్స్ మీద కట్టేశాను. ఇక ఒక్క రూపాయి కూడా లేదు. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే అర్జెంటుగా నాకు స్కాచ్ మందు కావాలి. మనం ఇంకా భోజనాలు చేయాలి. మీ దగ్గర డబ్బులున్నాయా? ఆయన ప్రశ్నలకు ముఖాలు తేలేశారు ఇద్దరు. మా దగ్గర డబ్బులెక్కడివి డాడీ? ఉన్న డబ్బు ఇచ్చేశాంగా అన్నాడు అనంత్. అవును కదూ, నో ప్రాబ్లం. పని చేసి సంపాదించండి. పనా? ఏమిటి డాడీ, జోక్ చేస్తున్నారా? అంది కంగారుగా అణుచుకుంటూ శివాని. ఇది జోక్ కాదమ్మా, సీరియస్. ఇంతకాలంగా మీకు ఏ కష్టం రాకుండా కష్టపడి పనిచేసి మిమ్మల్ని పెంచుకొచ్చిన తండ్రిని. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. కొద్ది రోజులు నన్ను పోషించలేరా? నా అవసరాలు తీర్చలేరా? మీరు సామాన్యులు అనుకుంటున్నారా? మేనేజ్మెంట్ చదివారు, అమెరికాలో పెరిగారు కాబట్టి ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఫ్రెంచ్, జర్మనీ భాషలు వచ్చు. అవును, మీరు పని చేయాలి. చేయలేరా? చేసినా ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? అవును కదూ, ట్రై చేసి చూద్దాం. ముందు మనకి డబ్బు అవసరం కదా. కాసేపు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. వాళ్ళిద్దరినీ వదిలి గోపాల్ బయటికి వెళ్ళాడు. సుమారు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చి ఉత్సాహంగా ఇద్దరి మధ్యన కూర్చున్నాడు. మనం బయలుదేరిన వేళ విశేషం మంచిదనుకుంటా. ఈ హోటల్ మేనేజర్తో మాట్లాడాను. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అనంత్ సూపర్వైజర్ పోస్టు, నెలకి 10,000 జీతం. శివానికి రిసెప్షన్ అండ్ కంప్యూటర్, 8,000 జీతం. 5,000 అడ్వాన్స్ అడిగాను. రేపటి నుంచి మీరు డ్యూటీలో చేరుతున్నారు. మరో విషయం, ఇక్కడ మేనేజర్కి చెందిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఇక్కడికి దగ్గరలోనే ఖాళీగా ఉందట. అద్దె నెలకి 5,000. ఫర్నిచర్ తెచ్చుకోనవసరం లేదు, అన్నీ ఉన్నాయట. రాత్రికి మనం ఆ ఫ్లాట్లోకి వెళ్ళిపోతున్నాం అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు గోపాల్. అంతలో సర్వీస్ బాయ్ చిన్న ట్రాలీని లోనకు తీసుకొచ్చాడు. ట్రాలీ మీద ముగ్గురికి భోజనాలు, వాటితో పాటు స్కాచ్ బాటిల్, ఇతర సరంజామా ఉంది. వాటిని టేబుల్ మీద నీట్గా సర్ది వాడు వెళ్ళిపోగానే అంతలో మేనేజర్ లోనకొచ్చి అడ్వాన్స్ డబ్బు పెట్టి అందరినీ పలకరించి వెళ్ళిపోయాడు. ఉత్సాహంగా స్కాచ్ బాటిల్ ఓపెన్ చేస్తున్న తండ్రిని చూస్తూ ఇదంతా ఏమిటో అర్థం కాక తలలు పట్టుకొని నీరసంగా కూర్చుండిపోయారు అనంత సాయి, శివానీలు ఇద్దరు.
గోపాల్ ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ఎంతమాత్రం మార్పు ఉండదు. ఆ విషయం అన్నా చెల్లెలిద్దరికీ బాగా తెలుసు. తండ్రి తమను హోటల్లో ఉద్యోగాలకు నియమించటం ఇద్దరికీ ఇష్టం లేదు. చాలా బాధగా ఉంది. ఇంతకాలం ఆడిందాటగా పాడింది పాటగా సర్వస్వతంత్రంగా పెరిగారు వాళ్ళు. ఇప్పుడు ఒకరి చేతి కింద ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే పరిస్థితి రావటం ఇబ్బందిగా ఉంది. అనంతసాయికి మరీ కష్టంగా ఉంది. కానీ వెంటనే ఎదిరించలేకపోయాడు. రాత్రే గోపాల్ హోటల్ సూట్ వదిలేసి దగ్గరలోని అద్దె ఫ్లాట్లోకి మారిపోయాడు. చక్కగా ముగ్గురికి 3 గదులతో చాలా వసతిగా ఉంది ఫ్లాట్. ఆ రాత్రి గడిచింది. మరునాడు ఉదయం తన అయిష్టతను తండ్రి ముందు వెల్లడించాడు అనంతసాయి. అయితే ఏమంటావురా, ఉద్యోగం చేయనంటావా? సీరియస్గా అడిగాడు గోపాల్. తప్పదంటే నేను చేస్తాను. చెల్లాయిని మున్నలూరులోనే ఉంచండి. అయితే నేనేమైనా మీకు పర్వాలేదు. మీరు మాత్రం పని పాట లేకుండా తిని తిరుగుతారు. అంతేగా? నా మనసు బాగాలేదు. కొద్ది రోజులు నేను ప్రశాంతంగా ఉంటే గానీ కోలుకోలేను. అమెరికా వెళ్ళలేను. మున్నలూరులో ఉందామంటే వాళ్ళ సూటీపోటీ మాటలు భరించే శక్తి నాకు లేదు. ముఖ్యంగా మీ అత్తయ్య మావయ్యలు తమ పిల్లలకు వలవేయడానికే మిమ్మల్ని అక్కడ ఉంచానని తెగ బాధపడిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఎక్కడుండాలి? మనిషికి డబ్బు పోవచ్చు గాని మానాభిమానాలు పోకూడదు. నాకు రోషం అభిమానం ఉన్నాయి కాబట్టే వచ్చేశాను. మీకు అవి లేకుంటే వెళ్ళి అక్కడే ఉండండి. నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు బాధగా. అది కాదు డాడీ అంటూ చెప్పబోతున్న అనంత్ని వారించాడు. నిర్ణయం మీది, ఆలోచించుకోండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు స్థిరంగా. అంతవరకు మౌనంగా వింటూ కూర్చుంది శివాని. చివరకు తను కల్పించుకుంటూ, మీరేం బాధపడక్కర్లేదు డాడీ. మేము ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాం. మీరు కోరినట్టే మీకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తాం. డోంట్ వరీ. అన్నయ్య పద, హోటల్కి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుదాం అంటూ బయలుదేరింది. వాళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళగానే తన ఫ్లాట్కి తాళం పెట్టి కారులో మున్నలూరు వెళ్ళాడు గోపాల్. ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు. తనతో పాటు అనంత్, శివానిల బట్టలు అవి 3 సూట్ కేసుల్లో సర్ది అదే కారులో విజయవాడ వస్తూ అన్న రామలింగేశ్వరరావుని తీసుకొచ్చాడు. తమ లగేజ్ ఫ్లాట్లో పెట్టాక కారును రామలింగేశ్వరరావుకి అప్పగించేశాడు. తమ్ముడికి నచ్చ చెప్పాలని చూసిన రామలింగేశ్వరరావు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడతను. నిజానికి గోపాల్ ఇంటికెళ్ళిన సమయానికి నవీన్ ఇంటి దగ్గర లేడు. డాబా ఇల్లు ఖాళీ చేసి తమ లగేజీ తీసుకొని గోపాల్ వెళ్ళిపోవడం అతడికి తెలీదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి చెల్లెలు మహేశ్వరి మూలంగా విషయం తెలిసింది. అప్పటికే కారు తీసుకుని ఇంటికి వచ్చేశాడు పెదమావయ్య రామలింగేశ్వరరావు. ఏం జరిగిందంటూ అడిగాడు. అదే అర్థం కావటం లేదు. ఇక్కడ పవర్ కట్ కాబట్టి ఉండలేకపోతున్నాడు అనుకున్నాను కానీ మనసులో ఏదో ఉంచుకొని బెజవాడకు మకాం మారుస్తాడనుకోలేదు అంటూ అంతకు మించి తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడాయన. మీరేదో దాస్తున్నారు. కారణం లేకుండా ఎలా వెళ్తారు? ఎలా అంటే నేనేం చెప్పనురా. వీళ్ళ ధోరణి చూస్తే నాకే చిరాకేస్తుంది. ఎక్కడో చోట ఉండని, అంతకు మించి ఏం చేయగలం? మీరు వెళ్ళేసరికి అనంత్, శివానీలు ఉన్నారా? లేరు, షాపింగ్ వెళ్ళారని చెప్పాడు. చేతిలో డబ్బు లేదు. షాపింగ్ ఏమిటి మావయ్య? ఏమో, అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పాడు రామలింగేశ్వరరావు. నేను వెళ్ళి ఏం జరిగిందో అడిగి వస్తాను అంటూ వెనుతిరిగేసరికి ఎదురుగా తల్లి బ్రవరాంబ నిలబడుంది. కోపంగా చూస్తుంది. ఏం జరిగింది? ఇక్కడ ఎవరితోనూ గొడవ పడినట్టు కూడా లేదు. మనసులో ఆందోళనను అదిమి పెట్టుకుంటూ తల్లిని అడిగాడు. ఎవరూ చెప్పి గొడవ పడరు. అకారణంగా నాతో గొడవ పెట్టుకున్నాడు. సమయం సందర్భం లేకుండా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. బాధ్యత లేని అనంత్, శివానీలకు మా పిల్లల్నిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదని చెప్పాను. అందుకే తమ దారిన వెళ్ళిపోయారు. ఇక ఆ విషయం వదిలేయండి అంది. నమ్మను. అసలు ఇది నమ్మే విషయంలా లేదు. నీకు పెదమావయ్య కన్నా చిన్నమావయ్య దగ్గరే చనువు ఎక్కువ. మీ అన్నా చెల్లెలు గొడవ పడ్డారంటే నమ్మడానికి నేను సిద్ధంగా లేను. పైగా ఇది పెళ్లి సమస్య. ఇష్టమో కాదో చెప్పాల్సింది మీరు కాదు, మేము. నిజంగానే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. అంటే మీకు ఇష్టమనేగా అర్థం? అదేమిటి? ఈరోజు మేము కొత్తగా ఇష్టపడుతున్నామా? చిన్నప్పటి నుంచి శివాని నా పెళ్ళామని, అనంత్ మహేశ్వరి మొగుడని మీరేగా ఏమీ తెలియని మా మనసుల్లో ఆశలు రేపారు. ఇప్పుడు ప్రత్యేకించి అడగటం దేనికి? దేనికో వేరే చెప్పాలా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. కాలం బాగున్న రోజుల్లో మీరు అక్కర్లేకపోయారు వాళ్ళకి. ఇప్పుడు కాలం మారింది కాబట్టి మీతో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నారు. మీకు బయట సంబంధాలు చూస్తున్నాం. ఇక వాళ్ళ గురించి మర్చిపోవడం మంచిది అంటూ
అక్కడి నుంచి వెళ్ళిపోయింది భ్రవరాంబ. తన తల్లేనా ఇలా మాట్లాడుతోందని కాసేపు నివ్వెరబోయాడు నవీన్. పెద్దమావయ్య, ఏమిటిది? ఉన్నట్టుండి ఏమైంది అమ్మకి? మాకు బయట సంబంధాలు చూడడం ఏమిటి? నమ్మలేనట్టు అడిగాడు. పెద్దగా నిట్టూర్చి పేలవంగా నవ్వాడు రామలింగేశ్వరరావు. ఏం చెప్పమంటావురా? అంతా డబ్బు మహిమ. ఇప్పుడు మా వాడి దగ్గర ఆస్తులు డబ్బులు లేవు కదా. మీ అమ్మకు బంధుత్వం కన్నా డబ్బే ముఖ్యం అనుకుంటాను. మీ మధ్యలో నేనేం మాట్లాడకూడదు. అయినా అన్నా చెల్లెళ్ళు ఇష్టపడితే సరిపోయిందా? ఆ అన్నా చెల్లెళ్ళు కూడా ఇష్టపడాలిగా. ప్రేమైనా పెళ్ళైనా మనసులు కలిస్తేనే. మీ మధ్య ప్రేమ దోమ లాంటివేమీ లేవు కాబట్టే మీ అమ్మా నాన్న చెప్పినట్టు వింటే అందరికీ మంచిది అన్నాడు. ఈ విషయం అమ్మమ్మకు తెలిస్తే ఊరుకుంటుందనుకుంటున్నారా? ఊరుకోకేం చేస్తుంది? మా అమ్మకు వయసు అయింది, ఏమీ చేయలేదు. మీరు కూడా అలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. వెళ్ళి నీ పని చూసుకో. నాకు నచ్చలేదు మామయ్య. నువ్వు కూడా ఏమిటి మీ వాళ్ళు మా వాళ్ళని విడదీసి మాట్లాడతావు? ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలా మాట్లాడారా? అప్పటి దారి వేరు, ఇప్పటి దారి వేరు. ఇక ఈ విషయం నువ్వు వదిలేయటం మంచిది అంటూ లేచి లోనకి వెళ్ళిపోయాడాయన. నవీన్కి ఏమీ అర్థం కాలేదు. ఒకే కుటుంబంలో ఇలా ఓ చిచ్చు రేగుతుందని ఊహించలేదు. చిన్నప్పుడే తనకు ఇప్పుడిప్పుడే శివాని తనకు దగ్గర అవుతుంది. ఆ విషయం అర్థమవుతూనే ఉంది. హైదరాబాద్ సంఘటన తర్వాత నుంచి ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆమె మనసు తనను ఇష్టపడుతున్నట్టు సిగ్నల్స్ అందుతున్నాయి. ఈ స్థితిలో ఉన్నట్టుండి ఈ కొత్త ట్విస్ట్ ఏంటో అర్థం కావటం లేదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడ చర్చించి లాభం లేదు. ఓసారి బెజవాడ వెళ్ళి రావటమే మంచిదనిపించింది. అనుకున్నదే తక్షణం చేసేయడం అతనికి అలవాటు. చూద్దాంలే చేద్దాంలే అని వాయిదా వేసే అలవాటు అతనికి లేదు. అందుకే అప్పటికప్పుడు ప్రయాణమై బైక్ తీశాడు. బైక్ స్టార్ట్ చేస్తుండగా వేగంగా వచ్చి అతడి వెనుక కూర్చుంది మహేశ్వరి. నీ సమస్యే నాదీను అంతా వింటూనే ఉన్నా గానీ ముందు బైక్ పోని, అమ్మ చూస్తే గొడవ చేస్తుంది అంటూ తొందర చేసింది మహేశ్వరి. ఆమె భయపడినట్టే జరిగింది. భ్రవరాంబ బయటికి వస్తూ ఇద్దరినీ చూసేసింది. ఆమె అరుస్తున్నా వినిపించుకోకుండా బైక్ను వేగంగా ముందుకు దూకించాడు నవీన్. బైక్ కనుమరుగు కాగానే లోనకొచ్చి రిసీవర్ ఎత్తి ఒక నెంబర్కి ఫోన్ చేసింది భ్రవరాంబ. మున్నలూరు వదిలి విజయవాడ దిశగా బైక్ పరుగుదీస్తుండగా ఉన్నట్టుండి ఒక చెట్టు నీడన బైక్ ఆపేశాడు నవీన్. ఏమైందిరా అన్నయ్య? బైక్ ట్రబులా? తను బైక్ దిగుతూ అడిగింది మహేశ్వరి. ట్రబుల్ బైక్ కాదే, మనకే. జరుగుతున్న పరిణామాలు నాకేమీ అర్థం కావటం లేదు. ఓ మాట చెప్పు. చిన్నమావయ్య అమ్మ ఇద్దరు గొడవ పట్టం నువ్వు చూసావా? ఆలోచిస్తూ అడిగాడు. గొడవ? మన ఇంట్లో ఎవరన్నా ఎప్పుడన్నా గొడవ పట్టం చూసావా? అలాంటిదేం లేదు. నేను ఇంట్లోనే ఉంటాను. నాకు తెలియకుండా ఎప్పుడు గొడవ పడ్డారు? అది సంబంధం విషయంగా. గొడవ కాదు కానీ చిన్నమావయ్య అమ్మ రహస్యంగా అమ్మమ్మ గదిలో చాలాసేపు ఏదో విషయంగా చర్చించుకున్నారు. ఆ సమయంలో పెదమావయ్య డాడీ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడేమన్నా అభిప్రాయ భేదాలు వచ్చాయేమో తెలీదు. ఏం జరిగిందో పెద్దత్తకు తెలిసి ఉంటుందా? పెద్దత్త ఇలాంటివేమీ పట్టించుకోదన్నయ్య. తన పనేమిటో అంతే. ఒకవేళ తెలిసినా చెప్పదు. మామయ్య గీచిన గీటు దాటే అలవాటు ఆమెకి ఎప్పుడూ లేదు. నిజంగానే మన పెళ్లి గురించి వీళ్ళు గొడవ పడి ఉంటారా? గొడవ పడకపోతే మామయ్య తన పిల్లల్ని తీసుకుని బయటికెందుకు వెళ్ళిపోతాడు? గొడవ కాదు. నాకెందుకో వీళ్ళంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. నాకేమీ అనిపించటం లేదే. నీదో మట్టి బుర్ర అంటూ చెల్లెలి తల మీద చిన్నగా ముట్టాడు నవీన్. ఆలోచించు, నీకే అర్థమవుతుంది అంటూ బైక్ వదిలి పక్కనే తిన్నె మీద కూర్చున్నాడు. వచ్చి పక్కన కూర్చుంది మహేశ్వరి. గోళ్లు కొరుకుతూ ఆలోచిస్తుంది. తల విదిలించి అర్థం కానట్టు చూసింది. అవునన్నయ్య, నాది మట్టి బుర్రే. అందుకే ఏమీ అర్థం కావటం లేదు. నువ్వే చెప్పు అంది. మామయ్య ఇక్కడికి రాగానే అమెరికాలో ఉన్న అత్తయ్యకు నాయనమ్మకు తను ఇండియా వచ్చిన విషయం తెలియకూడదని మనందరినీ హెచ్చరించాడు. అవునా? అడిగాడు. ఆ మాట కరెక్టే కదా. మామయ్య షేర్లలో కోట్ల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసి అమ్మ ఓ రోజంతా ఏడ్చింది. మామయ్య రాగానే ధైర్యం చెప్పింది. దగ్గరుండి ఏం కావాలో చూసుకుంది. అనంత శివానీలను మరింత మంచిగా చూసుకుంది. ఇప్పుడు సడన్గా మారిపోయిందంటే ఇది నిజమైన మార్పు అంటావా? కాదంటావా? అదేగా చెబుతున్నాను. అనంత శివానీల విషయంలో మామయ్య మనసులో ఏదో ఉంది. దానికి మన వాళ్ళు సహకరిస్తున్నారు. నా అంచనా కరెక్ట్ అయితే మనం వెళ్ళేసరికి మామయ్య వాళ్ళ ఫ్లాట్కి తాళం పెట్టి ఉంటుంది. ఎందుకుంటుంది? మనం వస్తున్నట్టు అమ్మ ఫోన్ చేసి ఉంటుంది. అమ్మ ఫోన్ చేయటం ఏంటి?
అదంతే. వాళ్ళు నిజంగా పోట్లాడుకుంటే ఫోన్ చేయకపోవడానికి. అయ్య బాబోయ్ అన్నయ్య, నీ మాటలు వింటుంటే నాకు తల తిరిగిపోతుంది. నేను బావను చూడాలి అంతే. పద పోదాం అంటూ తిన్నె దిగింది మహేశ్వరి. అబ్బా ఎంత తొందరే బాబు, అక్కడికేదో బావ నిన్ను ప్రేమిస్తున్నట్టు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఆ వెక్కిరింపే వద్దు మరి. శివాని ఏమన్నా నీకు ఐ లవ్ యూ చెప్పిందా? అయినా నువ్వు చూడాలని తొందరపట్టం లేదా అంటూ అతడి వెనుక కూర్చుంది. అవునులే, ఈ మధ్య బావతో చేరి నువ్వు ఎక్కువ మాటలు నేర్చావు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరూ విజయవాడ చేరుకున్నారు. అయ్య బాబోయ్ అన్నయ్య, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పావురా? నిజంగానే ఫ్లాట్కి తాళం పెట్టి వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అంటూ ఫ్లాట్కి వేసిన తాళం చూసి పెద్దగా అరిచింది మహేశ్వరి. వెళ్ళిన వాళ్ళు రాకుండా ఉండరులే, కంగారెందుకు, కింద వెయిట్ చేద్దాంరా అంటూ మెట్లు దిగి అపార్ట్మెంట్ పార్కింగ్లోకి చెల్లెల్ని తీసుకొని కిందకు వచ్చేశాడు నవీన్. సుమారు అరగంట ఎదురు చూశారు. గోపాల్ జాడలేదు. అనంత శివానీలు ఏం చేస్తున్నారో తెలియదు. ఓపిగ్గా మరో అరగంట ఎదురు చూశారు. అంతలో హోటల్లో డ్యూటీ ముగించుకొని అనంత సాయి శివానీలు ఇద్దరూ నడుచుకుంటూ వస్తూ కనిపించారు. శివాని రూపురేఖలే మారిపోయాయంటే ఆశ్చర్యం లేదు. చక్కగా చీర జాకెట్లో సాంప్రదాయంగా తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోతుంది. వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చే వరకు నవీన్ మహేశ్వరులను గమనించనే లేదు. ముందుగా శివాని నవీన్ని చూసింది. చూడగానే ఆమె ముఖం చంద్రుణ్ణి చూసిన కలువలా వికసించింది. బావా అంటూ వడివడిగా దగ్గరకొచ్చేసింది. మహేశ్వరిని చూసిన సంతోషంలో ఉక్కిరిబిక్కిరవుతూ అనంత సాయి దగ్గరకొచ్చాడు. బావా ఎంతసేపు అయింది మీరు వచ్చి అంటూ పలకరించాడు. ఆగండి అంటూ నవీన్కి అడ్డంగా నిలబడింది మహేశ్వరి. ఆమె ముఖంలో కోపం తొంగి చూస్తుంది. మీ అన్నా చెల్లెడిద్దరూ ఏమనుకుంటున్నారో మాకు తెలియాలి. మాకు చెప్పకుండా వచ్చేస్తారా? అంత పరాయి వాళ్ళం అయిపోయామా? మిమ్మల్ని వెతుక్కుంటూ మేమిక్కడికి రావాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటూ నిలదీసింది. హలో, నాకు అర్థమవుతుంది. నువ్వు అడుగుతోంది నన్ను కాదు, అన్నయ్యని. అడుగుతోందిగా, చెప్పన్నయ్య అంది నవ్వుతూ శివాని. నేను బావనే కాదు, మీ ఇద్దరినీ కలిపే అడుగుతున్నాను అంది అనంత నుంచి చూపులు తిప్పుకుంటూ మహేశ్వరి. అవును, కానీ చూపులు అటేగా. నన్నేం దబాయించక్కర్లేదు. మీ చూపుల సంగతి నాకు తెలీదా? రా బావా అంటూ అనంతిని కొంచెం దూరంలో అక్కుపోయింది మహేశ్వరి. తరువాయి భాగం మరో వీడియోలో. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.